పాప ఉమానాథ్ ప్రముఖ మహిళా ఉద్యమ నేత. చెప్పాలంటే తన తల్లి లక్ష్మీ అలిమే కమ్యూనిస్టు నేత, కార్యకర్త. జైల్లోనే 23 రోజులు నిరాధ్యక్ష చేసి చనిపోయింది. పాప ఉమానాథ్ కుమార్తె వాసుకి ఈరోజు ఐద్వా వైస్ ప్రెసిడెంట్, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు. అంటే తల్లి, తాను, కూతురు, ముగ్గురు, 3 తరాలు పేద ప్రజల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం ఇద్దరు పనిచేశారు. ఇప్పుడు వాసుకి పనిచేస్తున్నారు. 3 తరాల యొక్క జీవితాలు ప్రజల కోసం అంకితం. పాప ఉమానాథ్ ఆమె పేద కుటుంబం నుంచి వచ్చింది. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. తల్లి రైల్వే కార్మికుల కోసం చిన్న క్యాంటీన్, అంటే చిన్న హోటల్ నడుపుతూ ఆమె అక్కడ జీవనం సాగిస్తుంటే, ఆమె కార్మికుల కోసం హోటల్ నడుపుతూ రైల్వే కార్మికుల యొక్క పోరాటాల ఉద్యమాల్లో భాగస్వామి. పాప ఉమానాథ్ ఆమె అసలు పేరు ధనలక్ష్మి. తల్లితో పాటు హోటల్లోనే తిరుగుతూ ఉండేది. హోటల్లో కూడా అమ్మకి తల్లికి సహాయంగా ఉండేది. చిన్నపిల్లల్ని తమిళనాడులో పాప అని పిలుస్తారు. అందరూ పాప పాప అని పిలవడంతో అసలు పేరు ధనలక్ష్మి మరుగున పడి పాప ఉమానాథ్గానే పేరు అట్లాగే స్థిరస్థాయిగా మిగిలిపోయింది. ఈమె తల్లితో పాటు చిన్నప్పటి నుంచి రైల్వే కార్మికులు అన్ని పోరాటాల్లోనూ ఉద్యమాలను భాగస్వామి అయిన తల్లి కూడా తీసుకెళ్లేదు. ఈ విధంగా ఆమె మొదటి నుంచి కార్మిక ఉద్యమాలతో బాగా పెనవేసుకుపోయింది ఆమె జీవితం. ఆమె బాలార్ సంఘం, అంటే బాలల సంఘంలో చేరి అభ్యుదయ భావాలతోటి ఆ క్రమంలోనే 1945లో కమ్యూనిస్ట్ పార్టీలో చేరింది. ఈమె కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన తర్వాత తల్లి లక్ష్మీ అల్లిమేలు కూడా పార్టీకి దగ్గరై పార్టీతో మమేకమైంది. ఈ తల్లి కూతురు ఇద్దరు, లక్ష్మీ అల్లిమేల్, పాప ఉమానాథ్. అప్పుడు పాపే, ఇంకా ఉమానాథ్ అన్ని వివాహం కాలేదు కాబట్టి పాప. ఇద్దరు కూడా నిరంతరం ఉద్యమాల్లో పనిచేయటం, కార్మిక ఉద్యమాలు పనిచేయటం, పేద ప్రజల వాడల్లో పనిచేయటం, ఎర్రజెండా నీడల ప్రజల కోసం పనిచేస్తూ ఖమ్మంలో 1948లో కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం విధించినప్పుడు తల్లి కూతుళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఒకే జైల్లో పెట్టారు. వేరు సెల్స్లో ఒకే జైలు. తల్లి కూతుళ్ళని ప్రజల కోసం పనిచేస్తున్నందుకు, కార్మిక వర్గం కోసం పనిచేస్తున్నందుకు, మహిళల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నందుకు తల్లి కూతురు జైలు పాలయ్యారు స్వతంత్ర భారతదేశంలో 1940. ఇక్కడ చాలా ముఖ్యమైన ఘటన ఒకటి చెప్పుకోవాలి. ఎంత త్యాగాన్ని మాటల్లో వర్ణించలేము మనం. తలుచుకుంటేనే హృదయం, చెప్పాలంటే మాట్లాడడానికి చాలా గుండెలు పరివెక్కుతాయి. జైల్లో ఉన్నారు తల్లి కూతురు ఇద్దరు. తల్లి లక్ష్మీ అలిమేల్ జైలు సమస్యలపై, జైల్లో జరుగుతున్న నిర్బంధం, అమానుషం, జైలు సమస్యలపై నిరాహారదీక్ష చేపట్టారు. ఆ నిరాహారదీక్ష చేపట్టే క్రమంలో 23 రోజుల తర్వాత ఆ నిరాహార చేస్తూ చనిపోయింది. జైల్లోనే పోరాట క్రమంలో నిరాహార చేస్తూ ఒక పోరాట యోధులుగానే జైల్లో మరణించింది. కానీ ఇక్కడ ఒకటి చెప్పుకోండి, అదే జైల్లో ఆమె కూతురు పాప ఉమానాథ్ ఉంది. ఆ రోజు జైలు అధికారులు అమానుషంగా, రాక్షసంగా ఒక కండిషన్ పెట్టారు. నీ తల్లి అంత్యక్రియలో నువ్వు పాల్గొవాలంటే నేను కమ్యూనిస్ట్ పార్టీని వదులుకుంటానని చెప్పి అండర్టేకింగ్ ఈ కాగితం రాసివ్వు, అప్పుడు నేను ఈ తల్లి యొక్క అంచుగా పాల్గొనిస్తామంటే పాప ఉమానాథ్ ఆ కమిట్మెంట్, ఆ నిబద్ధత, ఆ త్యాగం, నా తల్లి అంత్యక్రియల్లో పాల్గొకపోయినా నాకు పర్వాలేదు, కానీ నేను కమ్యూనిస్ట్ పార్టీ అన్నమాట వదులుకోనని చెప్పేసి తల్లి అంత్యక్రియలు కూడా ఆమె పాల్గొలేదు. అలా అవకాశం ఇవ్వాల. జైలు ఊసల మధ్య నుంచే తల్లి భౌతికాయాన్ని తీసుకెళ్తుంటే అతి దూరం నుంచే జైలు ఊసల మధ్య నుంచే తల్లి యొక్క భౌతికాయాన్ని అస్పష్టంగా చూసింది. ఈ త్యాగాన్ని మన మాటలు వర్ణించగలమా? చెబుతుంటే కళ్ళంట నీళ్లు తిరుగుతున్నాయి. అంతటి త్యాగమూర్తి పాప ఉమానాథ్. తల్లి చనిపోయిన జంకల 19 జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె అదే కార్మిక వర్గం కోసం, అదే మహిళల కోసం పనిచేసి ఎక్కడా కూడా వెనకడిగేయాలి. తర్వాత ఉమానాథ్తో మ్యారేజ్, ఆయన కూడా ప్రముఖ నాయకుడు, కమ్యూనిస్ట్ నాయకుడు, తర్వాత సిపిఎం నాయకుడు, కేంద్ర కమ్యూనిస్ట్ సభ్యులుగా పనిచేశారు. ఈ పాప అంటే తల్లి, తాను, తన భర్త. పాప ఉమానాథ్ 1973లో మదర్ సంఘం అని చెప్పేసి, అంటే ఒక ఇప్పుడు ఐద్వాకి తొలి రూపం అనుకోండి, ఒక సంఘాన్ని ఏర్పాటు దానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత 1941లో ఐద్వా ఏర్పాటు చేసే క్రమంలో ఆమె తమిళనాడును టార్గెట్ చేయడం కానీ దేశవ్యాప్తంగా ఆ సంఘానికి ఒక నిర్మాణ రూపాన్ని ఏర్పాటు చేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించింది ఆమె. దానికి ఉపాధ్యక్షులు కూడా పనిచేసింది పాప ఉమానాథ్. తిరువెంబూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి గెలిచారు. ఆమె కుమార్తె వాసుకి
ఆమె 5వ ఉపాధ్యక్షురాలు. ఈరోజు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులుగా పనిచేస్తారు. అంటే తల్లి లక్ష్మీలమేల్ పార్టీ కోసం, మహిళల కోసం, కార్మికుల కోసం, చివరికి జైల్లో ప్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా నిరాదీక్ష అనిపోయారు. తాను అప్పమానాథ్ మహిళా పార్టీ నాయకురాలుగా, మహిళా సంఘ నాయకురాలుగా, ఐద్వా నాయకురాలుగా, కార్మిక యోధురాలుగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈరోజు 3వ తరం ఆమె కూతురు కూడా వాసుకి పార్టీలో క్రియాశీలకంగా పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. 5వ ఉపాధ్యక్షులు. అంటే 3 తరాలు పేదల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం, మహిళల హక్కుల కోసం పనిచేశారు. అసలు నిరంతర త్యాగాలమయం చెప్పాలంటే మనం మాటలు కూడా చెప్పలేకపోతున్నాం. అటువంటి పాప ఉమానాథ్ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 14వ జాతీయ మహాసభల సందర్భం హైదరాబాద్ జరగనున్నాయి. జనవరి 20 నుంచి 28 వరకు. ఆ సందర్భంగా పాప ఉమానాథ్ గారికి, అట్లాగే వారి తల్లి లక్ష్మీలమేల్ గారికి వారిని ఒకసారి గుర్తు చేసుకుంటూ వారికి ఒక్కసారి జోహార్లు అర్పిస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు.